నువ్వు చేసే కార్యాలు ఎప్పటి నుంచి మార్చుకో. మనుషుల దృష్టిలో ఉండాలనో, మనుషుల కోసం బ్రతకాలనో, లేదా మనుషుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనో ఏ కార్యాలు చేయకు. అది వృధా ప్రయాస. నాయకులైన వాళ్ళు, స్వాతంత్ర సమరయోధులైన వాళ్ళు, గొప్పవాళ్ళైన వాళ్ళు, సినిమా నటులైన వాళ్ళు, క్రీడాకారులైన వాళ్ళు, మొత్తం వాళ్ళకి రికార్డులన్నీ పోయాయి. కానీ దేవుని రికార్డు ఒకటి ఉంది, గ్రంథం ఒకటి ఉంది. అందులో నీ పేరు చేరిందా దాన్ని తుడిపెట్టగలిగిన వాడు ఎవడు లేడు. అందులో నీ పేరు ఎక్కితే ఏంటి ప్రయోజనం అంటావా? ప్రభువు అయిన యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పేరు ఈ గ్రంథంలో ఉంది, నువ్వేం చేసావు జ్ఞాపకం ఉంది. ప్రభువు కొరకు మీరు పడే ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకో తెలుసా? అది జ్ఞాపకంగా రాసుకోబడుతుంది. మనుషులు మరిచిపోతారు, కానీ ప్రతి దానిని నా కోసం నా కుమారుడు ఎంత చేశాడు. ఒక సభ పెట్టించాడు, కరపత్రాలు పంచాడు, ఇంతమంది మనుషులతో నా గురించి మాట్లాడుతున్నాడు, తన ధనాన్ని ఖర్చు పెడుతున్నాడు, తన పిల్లలను మార్చి దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు, తన ఇంటి వారిని, ఇంటి చుట్టూ ఉన్న వారిని, బంధువులైన వారిని మారుస్తున్నాడు. ఈ కార్యములన్నీ గ్రంథంలో వ్రాయబడుతున్నాయి. అందుకే మీరు దేవుని కోసం ప్రయాసపడుతున్నారా? అయితే మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని గ్రంథంలో రాయబడుతుంది. దేవుని గ్రంథంలో వ్రాయబడిందా? మీకు నిత్య జీవం, మీకు నిత్య జీవం. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, వ్యర్థం కాదు.